శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయే నమః. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం స్త్రీలు 7 వారాల నగలు ఎందుకు ధరించాలి అనేది తెలుసుకుందాం. ఇది కేవలం జాతకరీత్యా లేదా జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిందా లేదా అనేది, ఇందులో ఏమైనా విశేషాలు ఉన్నాయా అన్నది కూడా తెలుసుకుందాం. అలాగే పగడాలు ధరించడం వలన స్త్రీలకు ప్రయోజనాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాము. అలాగే మంచం మీద కానీ కుర్చీల్లో కానీ లేదా ఏదైనా ఎత్తైన ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు కాళ్ళు ఆడిస్తుంటారు చాలామంది. ఇలా ఆడించవచ్చా? దీనివల్ల ఏంటి ప్రయోజనం లేదా అనారోగ్యం ఏమైనా ఉన్నాయా అనేది, రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా మన కార్యక్రమంలో ఈరోజు పంచాంగం చూసినట్లయితే మంగళవారం 30వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసము. తిథి బహుళ చవితి, ఉదయం 8:53 వరకు. నక్షత్రం ఉత్తరా పాల్గొని, రాత్రి 10:05 వరకు. వర్జం అసలు ఈరోజు లేదన్నమాట. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తదుపరి రాత్రి 11:13 నుండి 12:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1:45 వరకు. ఈరోజు తిథి వార నక్షత్రం అనుసరించి ఫిర్యాదులకు మరియు ఆపరేషన్లకు సంబంధించినటువంటి వాటికి తుది నిర్ణయాలు తీసుకోవడానికి కాలం అనుకూలంగా ఉన్నది. ఇక ఈ రోజుకున్న విశేషం తెలుసుకున్నట్లయితే, ఈరోజు మంగళవారం చవితి తిథి కలిసి వచ్చింది కాబట్టి సూర్యుడు ఉన్న సమయాల్లో చతుర్థి ఉన్న కారణం చేత దీనికి అంగారక చతుర్థి, అలాగే భౌమ చతుర్థి అని కూడా అంటారు. ఈ అలభ్య యోగం ఉన్నటువంటి ఈ రోజున నదీ స్నానాలు, దానాలు ఇవన్నీ కూడా పుణ్యాధిక్యతను కలిగి ఉంటాయి. అలాగే మనకు భవిష్య పురాణం అనుసరించి మరియు గణేష పురాణం అనుసరించి రుణ విమోచనం కోసం చేసే అంగారక చతుర్థి వ్రతాన్ని ఈ రోజు నుంచి కూడా చేసి ఆచరించాలని అన్నారు. ఇక ఈ రోజు నుండి ప్రారంభం చేసి ఎప్పుడెప్పుడు మంగళవారం చవితి తిథి కలిసి వస్తుందో అప్పుడల్లా వినాయకుడిని పూజించడం అన్నది ఒక నియమంగా పెట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే రోగ రుణ శత్రు బాధలుండవు అని తెలియజేశారు మన పెద్దలు. అంతగా అవకాశం లేనటువంటి వారు కనీసం ఈ రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతి మంగళవారం కూడా పగటి పూట పాలు, పళ్ళు, పళ్ళ రసాలు, టీ, కాఫీ మాత్రమే స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం అనే నియమం కనుక పెట్టుకొని గన్నేరు పూలు, తెల్ల జిల్లేడు పూలు, గరిక వీటితో ప్రతి మంగళవారం కూడా వినాయకుడిని పూజిస్తూ రోజు కూడా రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తూ వచ్చినా కూడా ఈ అప్పుల బాధల నుండి తీరడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక యథాశక్తిగా పూజించవలసిన రోజు ఈరోజు. అలాగే నక్షత్రాన్ని అనుసరించి ఈరోజు ఉత్తరా నక్షత్రం కనుక అయ్యప్ప స్వామిని ఆరాధించడం వలన సమస్తమైన శుభాలు అన్నీ కూడా కలుగుతాయి. ఇక మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వేస్తే, ఈరోజు మనం అనుకున్నాం కదా ముందుగా 7 వారాల నగలు అంటే కనుక ఇప్పుడు ఆదివారం ఉందనుకోండి. ఆదివారం అధిపతి ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడికి ప్రీతికరమైనది కెంపు, దానితో చేసినటువంటి నగలు వేసుకోవడం. ఇక సోమవారాన్ని విషయానికి వస్తే సోమవారం అధిపతి చంద్రుడు కనుక ఆయనకు ప్రీతికరమైనది ముత్యం కనుక
సోమవారం నాడు ముత్యాలు పొదిగిన నగలు ధరించడం అనేది శ్రేయస్సు. అలాగే మంగళవారం నాడు పగడాలు, బుధవారం నాడు పచ్చలు, గురువారం నాడు కనక పుష్యరాగము, శుక్రవారం నాడు వజ్రాలు, శనివారం నాడు నీలాలు అంటే బ్లూ కలర్. ఇలా వీటితో చేసిన ఆభరణాలు ఆయా వారాల్లో ధరించడాన్ని 7 వారాల నగలు అని అంటారు. దీనివల్ల ఆ యొక్క గ్రహాలు అనుకూలతలు కలిగి వారికి ఎటువంటి గ్రహ దోషాలు అంటకుండా ఉంటాయని ప్రతీతి. కనుక ఒకప్పుడు వీటిని ధరించేవారు మన పూర్వీకులు అన్నమాట. అమ్మాయి ఎవరింటికైతే వెళ్తుందో అప్పుడు ఆరణంగా పంపడం లేదా అక్కడున్న వారు చేయించడం లాంటివి జరిగేదన్నమాట. ఇవి కేవలం డాబు సరితనం కోసం చాటి చెప్పుకోవడం కోసం కాకుండా ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఈ 7 వారాల నగల్లో మనకు పగడాలు కూడా ఉన్నాయిగా. వీటిని ఆడవారు ఎక్కువగానే ధరిస్తుంటారు. గ్రహపరంగా చూసుకున్నట్లయితే పగడానికి ఆధిపత్యం వహించేది కుజుడు. ఈ కుజుడి యొక్క చేతిలోనే స్త్రీలకు సంబంధించిన వ్యాధులు రాకుండా రావడం, వారు కోరుకునే అఖండమైన సౌభాగ్యం కలగడం, సంతానోత్పాదనకు ఎటువంటి దోషాలు కలగకుండా ఉండడానికి, అలాగే భర్తతో ఉన్నటువంటి అన్యోన్యతను ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయన అనుగ్రహం కోసం స్త్రీలు పగడాలు ధరించడం అన్నది అనాదిగా వస్తున్న నియమం, అలాగే ఆచారం. ఇక ఆయుర్వేద పరంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ చూసుకుంటే ఈ పగడాల్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుందట. ఇది ఎక్కువ మోతాదులో శరీరంపై ధరించినట్లయితే ఈ ఒంటికి పట్టేటువంటి చెమట ఏదైతే ఉందో ఈ యొక్క పగడంతో కలిసినప్పుడు రసాయనిక చర్య ఏర్పడడం వలన కాల్షియం సల్ఫేటు, ఫెర్రిక్ సల్ఫేటు కూడా అక్కడ ఉత్పత్తి జరుగుతుంది. దీనివల్ల ఆ స్త్రీకి చక్కటి ఆరోగ్య పుంసత్వం కలిగి సంతానానికి అవరోధాలు తొలగిపోతాయని తెలియజేశారు. కనుక పగడం ధరించడం అన్నది చాదస్తమా, ఆరోగ్యమా, యోగమా కాదా అని దీన్ని బట్టి మీరే మనం అర్థం చేసుకోవచ్చు. కనుక పెద్దవారు ఏదైనా చెప్పారంటే దీని వల్ల ఎంత ఆంతర్యం ఉంటుంది. అలాగే 7 వారాల నగలు ధరించడం అనేది ఒక రకంగా అదృష్టము, మంచి యోగము కలుగుతుంది. అలాగే సరే ఈ 7 వార నగలు కాదు, పగడాలు కాదు అనుకున్నాం, ఏదో ఒక బంగారపు చైన్ వేసుకుందాం అనుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మెడలో రాపిడి అనేది జరుగుతుంది. ఈ రాపిడి వీళ్ళకు జరగడం వల్ల వీళ్ళకి తెలియకుండానే దుస్వప్నాలకు కట్టడి చేయడానికి కూడా ఇదే మార్గంగా ఉపయోగపడుతుంది. అంటే బంగారం ఒక చైన్ వేసుకోవడం వల్ల కూడా అది రాపిడి జరుగుతున్నందువల్ల ఆ రాపిడి వల్ల మనకు దుస్వప్నాలు అనేటివి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే బంగారం అనేది భగత్ స్వరూపం అని చెప్పడానికి ఇది కూడా కారణమని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక విషయం వస్తే ఈరోజు మన కార్యక్రమంలో మనం కాళ్ళు ఊపుతున్నాం అంటే ఈ దరిద్రం కాళ్ళు ఊపకు అంటారు. ఇలా కొంతమంది మంచంలో కూర్చున్నా, తర్వాత కుర్చీలో కూర్చున్నా, అలాగే ఎత్తులో ఏదైనా కూర్చున్నా కాళ్ళు కిందికి వదిలి వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళను ఆడిస్తూ ఉంటారు, అంటే కదుపుతూ ఉంటారు. అలాగే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నా, కాలు వంపుతూ కూర్చున్నా ఇటువంటి వారిని గురువుగా స్వీకరించరాదని చెప్తుంది శాస్త్రం. ఎలాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా, కాలు కదుపుతూ కూర్చున్నా ఇటువంటి వారిని గురువుగా స్వీకరించడానికి శాస్త్రం ఒప్పుకోదు. ఇలాంటి వారిని గురుత్వానికి అనర్హులు అని శాస్త్రం చెబుతుందంట. అంటే ఇంత దోషమో చూడండి. కారణం ఏమిటి అంటే ఇది అనారోగ్యాన్ని కలగజేస్తుంది అన్నారు. ఎలా అనారోగ్యాన్ని కలగజేస్తుందయా అంటే శరీరంలో ఉండే పార్శ్వపు వాయువులు అనేటివి ఉంటాయి శరీరంలో. వాటిని వృద్ధి చేసి మనకు నరాల బలహీనత రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఈ కాళ్ళు ఊపడం అన్నది దోషం, తప్పు అని చెప్పారు.
అలాగే దీనివల్ల మానసిక అశాంతి కూడా పెరుగుతుందట. గోర్లు కొరుక్కోవడం, అలాగే కాళ్ళు ఊపడం లాంటివి మానసిక ఉద్వేగాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల మానసిక అశాంతి అనేది జరుగుతుంది, మనకు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇంటెన్షన్గా కావాలనే మనసు పెట్టి కాళ్ళు ఊపడం అన్నది ఎక్సర్సైజ్గా పెట్టినప్పుడు మాత్రమే, ఇలా ఊపినప్పుడు ఇలాంటి దోషాలు అనేటివి ఉండవు. సో మనం చాలా మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాము. ఇంత మంచి విషయాలు మీరు విన్నందుకు చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం. జై హింద్. నమస్తే.